చెబుతుంటే దాన్ని నమ్ముతున్నాం మనం అందరము కూడా. ఎందుకంటే ఈరోజు శాస్త్రం ఏది చెప్పినా మనం నమ్ముతున్నాం. మరి ఈ లోకంలో మనం కోతి నుండి పుట్టామని చెప్పిన శాస్త్రవేత్త ఎవరైనా డార్విన్. ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆ గొప్ప శాస్త్రవేత్త ఈ లోకంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నిటిలో మానవుని యొక్క జీవితం ఒక వింతగా, ఒక గొప్పవానిగా, ఒక తెలివైన వాడిగా, జ్ఞానవంతుడిగా ఈ లోకంలో ఉన్న ప్రతి జీవిని లోపరుచుకుంటూ ఎంతో చక్కగా జీవిస్తున్న ఈ యొక్క మానవ జీవితం ఎలాగ ప్రారంభమైందంటే గనక మనిషి కోతి నుండి పుట్టి ఈ లోకంలో ఇంత గొప్పవాడయ్యాడని డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచన చేయగలిగితే గనక ఈ లోకంలో మనం పుట్టింది కోతి నుండి కాదు. మరి మనం ఎక్కడ నుండి వచ్చామంటే గనక చూడండి, మనం అనుభవిస్తున్న ఈ సృష్టి ఏదైతే ఉందో, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గాలి, ఈ మొత్తం ఈ పంచభూతాలని మనం ఆలోచన చేయగలిగితే గనక ఈ పంచభూతాల మధ్య మానవుని యొక్క జీవితము ఎంతో గొప్పదిగా ఉంది. అవునా? మనము తెలివైన వారము, జ్ఞానవంతులము, భాష కలిగిన వారము. మనకి ఇవన్నీ ఇవ్వడానికి కారణము ఏమిటంటే గనక డార్విన్ చెప్పినట్టు మనం కోతి నుండి పుట్టిన వారం కాదు, కానీ దేవుని నుండి ఈ లోకంలో పుట్టినవారు. మనము ఈ లోకంలోకి దేవుని నుండి పుట్టినవారు. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇదిగో ఇప్పుడు దాకా మీ మధ్య మేము వేసిన ఈ పాటల బట్టి, మేము చెప్తున్న మాటల బట్టి మీకు అర్థమై ఉండొచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు తెలియజేస్తున్నామని. ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ఈ బైబిల్ గ్రంథంలో మానవ జీవితం గురించి ఏమని రాయబడిందంటే గనక, ఇదిగో దేవుడు ఈ సృష్టినంతా చేసిన తర్వాత సృష్టిలో 6వ దినాన చివరిన నేల మట్టితో నదిని నిర్మించి, ఏమన్నారంటే దేవుడు నేల మట్టితో నదిని నిర్మించాడు. అంటే ఈ యొక్క మట్టి దేహాన్ని నేల మట్టితో చేశాడు. చేసిన తర్వాత ఇది కదలాలన్నా, మెదలాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా, ఏమి చెయ్యాలన్నా ఈ యొక్క మట్టి దేహము కదలాలి అంటే గనక దానిలోకి శక్తి రావాలి. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే గనక బైబిల్ చెప్తుంది, దేవుడు నేల మట్టితో బొమ్మని చేసిన తర్వాత వాని నాసికారంధ్రములో జీవవాయు ఊదగా నదుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు అని చెప్తుంది బైబిల్. అంటే మనిషి పుట్టుకతోనే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడిగా పుట్టాడు. దేవుడు కోతుని మనల్ని చేయలేదు. దేవుడు మట్టిని చేసి ఆ మట్టిలో తన ఆత్మ భాగాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఈ లోకంలో మనం గొప్పవారం. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో బ్రతుకుతున్న జీవరాశులన్నిటికంటే మన జీవితం వింతగా ఉంటుంది. ఎందుకు? అవి వస్త్రాలు ధరించుకోవు, అవి ఇల్లు కట్టుకోవు, అవి జ్ఞానంగా ఉండవు, అవి భాష లేవు, ఏమీ లేవు. కానీ మనకేముంది? మనకి జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం ఈ సృష్టిలో ఏదో ఒక జంతువు నుండి వచ్చిన వారం కాదు, కానీ దేవుడి యొక్క స్వరూపాలుగా ఈ లోకానికి వచ్చాం. మరి దేవుని యొక్క స్వరూపాలుగా ఈ లోకానికి వచ్చిన మనము ఈ లోకంలో ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం? ఎందుకు ఇలాగ మన జీవితం అర్ధాంతరంగా ముగించుకుంటున్నాం? ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకంలోకి మనల్ని పెట్టిన తర్వాత మనం అందరము కూడా దేవుని యొక్క మహిమ కొరకు ఈ లోకంలో జీవించి ఆయన పిల్లలుగా ఈ లోకంలో మనం ఉన్నతంగా బ్రతికి ఆయన సిద్ధపరిచిన ఆయన లోకంలోకి మనం అందరం కూడా చేరాలన్నది దేవుని యొక్క సంకల్పం. కానీ లోకంలోకి వచ్చిన ఈ మనిషి దేవుడు ప్రారంభంలో పెట్టిన చిన్న పరీక్షలోని ఏమయ్యాడంటే గనక తప్పిపోయాడు. ఏంటా పరీక్ష అంటే గనక, దేవుడు నదిని సృజించిన తర్వాత ఆయనకి సాటి అయిన సహాయం ఒక స్త్రీని చేసి వారిద్దరిని ఒక తోటలో కూడా ఒక ఏదేను తోటని వేసి ఆ తోటలో పెట్టడం జరిగింది. ఆ తోటలో మనుషులు దేవుని యొక్క సహవాసంలో ఉండేవారు. దేవుని యొక్క సహవాసం అంటే
దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి ఆ దేవుడి యొక్క సహవాసంలో దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ దేవుడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు సల్లపూట ఆయన పిల్లలుగా వచ్చిన ఆ ఆదాము అవ్వలతో చక్కగా మాట్లాడుతూ వారితో సహవాసం చేసేవాడు. అలా సహవాసం చేస్తున్న దేవుడు వారికి ఒక ఆజ్ఞ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి ఆజ్ఞ అంటే గనక ఫోన్ లేదు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే గనక ఆ తోటలో అనేకమైన పండ్లు వేసి దేవుడు ఒక తోట మధ్యలో మంచి చెడులు తెలుగు వృక్ష ఫలాన్ని కూడా వేశాడు. దేవుడు అన్ని తినమన్నాడు గాని ఆ వృక్ష ఫలాన్ని తినద్దని చెప్పాడు. ఎవరికి? ప్రారంభ మానవుడైన ఆదాము అవ్వకి తినద్దని చెప్తే దేవుడు ఇంత చేసి మానవునికి పెడితే మానవుడు దేవుడిచ్చిన ఒక్క మాటని కూడా ఏం చేశాడంట? తిరస్కరించాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మానవుడు అవిధేయత చూపించాడు. చూపించి ఏం తెచ్చుకున్నాడని బైబిల్ చెప్తుందంటే మనిషి దేవుడికి అవిధేయత చూపించి దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి ఏం తెచ్చాడంట? లోకానికి పాపము తీసుకొచ్చాడు. అంటే అవిధేయత చూపించిన ఈ మనిషి, ఆజ్ఞను అతిక్రమించిన ఈ మనిషి ఎప్పుడైతే దేవుడికి అవిధేయత చూపించాడో, పాపం చేశాడో అప్పుడే దేవుడికి దూరమయ్యాడంట. దేవుడు అప్పుడే దూరం. ఆలోచించేయండి. మనిషి దేవుడికి ఏమయ్యాడు? దూరమయ్యాడు. ఎప్పుడైతే ఈ మనిషి దేవుడికి దూరమయ్యాడో తర్వాత వచ్చిన జనరేషన్ అంతా కూడా, ఆ ప్రారంభ మానవుల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ మనుషులు ఎలాగైతే అవిధేయత చూపించారో అలాగే మనుషులందరూ కూడా ఏం చేశారంటే ఈ లోకంలోకి వచ్చి పాపము చేశారు. మనుషులు ఏం చేశారు? పాపము చేశారు. దేవుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చకుండా ఈ లోకంలో ప్రారంభ మానవుడైన ఆదాము పాపం చేస్తే ఆ ఆదాము సంతతిగా వచ్చిన ఈ లోకంలోకి మనం అందరం కూడా చెడుతనమే చేస్తూ బ్రతికాం. అలా బ్రతుకుతున్న ఈ మానవ జీవితాన్ని చూసి దేవుడు ప్రారంభంలో నేర్చుకున్నాడండి. దేవుడు ఏం చేశాడు? ప్రారంభంలో నేర్చుకున్నాడు. ఒక మాట చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నదుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయములోని తలంపులను ఓ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నదులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఈ అనంత విశ్వాన్ని దేవుడు 6 దినాల్లో చేశాడంట. 6 దినాలు అనగా ఏదో ఇప్పుడు మనం లెక్కేసుకుంటున్నట్టుగా సోమ, మంగళ, బుధ ఈ దినాలు కదండి, సృష్టి దినాలు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు మానవులుగా మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని చేశాడు దేవుడు. మనం అనుభవిస్తున్నాం కదా, సూర్యుడిని, చంద్రుడిని, ఈ గాలిని, నీరుని, వీటన్నిటిని మనం అనుభవిస్తున్నాం కదా. వీటన్నిటిని సృష్టించడానికి దేవుడికి ఎంత సమయం పట్టిందంట? 6 దినాలు. 6 దినాల సృష్టిని చేసి మనుషుల్ని ఈ లోకంలో పెడితే మనుషులు ఏం చేశారంట? మనుషులందరూ కూడా ఏం చేశారంట? నదుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు పరిశుద్ధుడండి బాబు. పాపము లేనివాడు, ఆయన గొప్పవాడు. ఆయనని కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకములో గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అంత గొప్పవాడు. ఆయనలో ఏది చెడు లేదు, ఏ పాపము లేదు. కానీ ఆయన గర్భం నుండి వచ్చిన మనలో ఏం కనిపిస్తుందంటే ఆయనకి పాపం కనిపిస్తుంది. మనుషులు చెడిపోయారు. ఎంత దారుణంగా చెడిపోయారంటే కనుక వారు ఏ విషయంలో గొప్పవారు అయిపోయారంట? నదుల చెడుతనము భూమి మీద గొప్పదని. దేంట్లో గొప్పదే? చెడుతనంలో గొప్పది. మంచుల్లో గొప్పలు కాదు, మంచుల్లో గొప్పలు. చూడండి, ఎయిడ్స్ వచ్చిందంట ప్రపంచానికి. అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదే? ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? మనదే, మన ఆంధ్రప్రదేశ్ది. ఎయిడ్స్ వచ్చింది కదా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంట? మనకే.
ఏదో 10th లో ఫస్ట్ ర్యాంక్ కాదు, ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ కాదు, 8th లో. అంటే ఏం కనబడుతుంది? వ్యభిచారం. ఏం కనబడుతుంది? వ్యభిచారం. ఇంకేం కనబడుతుంది? నదులు చెడుతనంలో గొప్పవారు అయిపోయారంటే కనుక వారి హృదయములో ఉన్న తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే. నిజమే, ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా మనం పడుకునేదాకా ఏమొస్తున్నాయి? మనకి మంచి ఆలోచనలు వస్తున్నాయా? చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా? అందరం భక్తులమే కదా. ఇది మనం ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, అవునా? మనం అందరం కూడా భక్తులమే. భక్తుల సంఖ్య ఎక్కువ ఉందా? భక్తిహీనుల సంఖ్య ఎక్కువ ఉందా? భక్తులే కదా అందరూ. దేవునికి దేవాలయాలు, చర్చిలు కడుతున్నారు, మసీదులు కడుతున్నారు, అవునా? గొప్ప గొప్ప మందిరాలు కడుతున్నారు. మరి ఇంత భక్తి కనబడుతున్నా ఈ మానవుల్లో ఏం కనబడుతుంది? చెడ్డతనం. అందుకే ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఖాళీ ఉన్నాయా? లేవు. మరి మనిషి గొప్పవాడా చెడ్డవాడా? మరి భక్తి అంతా ఏమైపోతుంది? పైకి భక్తి వేషం వేసుకుని బ్రతికేస్తున్నాం, కానీ మనలో ఏమి లేదు, భక్తి లేదు. దేవుడు అంటే భయము లేదు. అందుకే దేవుడు ప్రారంభ జనాంగాన్ని చూసినప్పుడు వారి యొక్క చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందంట. ఏమైపోయింది? గొప్పది. అంటే చెడుతనంలో గొప్పవారైపోయేది మనుషులు. అలా చెడుతనంలో గొప్పవారైపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోయింది. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంట? జలప్రలయం రప్పించి మనుషులందరినీ తుడిచేశాడు. ఒకే ఒక్కరు నీతిగా బ్రతికిన వారు ఉన్నారు. ఆయన ఎవరంట? నోవాహు. తర్వాత ఆ నోవాహుతో ఆయన గర్భం నుండి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మరలా మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. పోనీ ఇప్పుడైనా బాగున్నామా? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా త్రాగుడు, అవునా? మరి మనిషి జీవితం ఇందుకైనా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనిషి ఏమనుకున్నాడంటే పుట్టాము చనిపోతాము, కాబట్టి ఈ లోకంలో మనకు నచ్చినట్టుగా బ్రతకాలి. దాని కొరకు ఏదైనా చేసేయచ్చు. ఒకరిని మోసం చేసేయచ్చు, ఒకరిని చంపేయచ్చు, ఒకరిని దోచుకోవచ్చు. అంటే మన బతుకంటూ ఒక నియమం అంటే ఏమి లేదా అంటే లేదన్నట్టుగానే బ్రతుకుతున్నాడు. కానీ నువ్వు నేను ఈ లోకంలోకి వచ్చిన మనుషులందరూ కూడా పరిశుద్ధుడైన దేవుని గర్భంలో నుండి వచ్చినారు. ఆయన లక్షణాలు, ఆయన గుణాలు మనలో ఏమైపోయినాయి అంటే కనుక చచ్చిపోయి. ఎందుకు? మనం ఇప్పుడు పాపానికి అమ్ముడిపోయాం. మానవ ప్రపంచం అంతా పాపానికి ఏమైంది? అమ్ముడిపోయింది. కాబట్టి ఆ దేవుడి యొక్క విలువను మర్చిపోయింది ప్రియమైన దేవుని వల్ల. అలాంటి దేవుని విలువను మర్చిపోయిన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం శకపురుషుడు, యుగ పురుషుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటో ఆయన తెలియజేశాడు. ఆ దేవుడికి మనకున్న సంబంధం ఏంటో తెలుసా? ఆయన మనకేమవుతాడంట? తండ్రి. ఆయన మనకేమవుతాడు? తండ్రి. ఆయన అంటాడు, నేను నీ దేవుడును నా దేవుడును, మీ తండ్రియు నా తండ్రి అంటాడు బైబిల్లో. యోహాను సువార్త ఏమంటాడు? దేవుడు మనకి తండ్రి అంట. ఎలా తండ్రి అంటే కనుక ఆయన ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. మరి ఆ తండ్రి యొక్క ఆత్మ మనలో ఉంది, ఆ తండ్రి యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? లేదు, చెడిపోయాం. కాబట్టి చెడిపోయిన ఈ లోకం ఎలా చెడిపోయిందంటే కనుక ఆ లోకం అంతా ఎలా చెడిపోయిందో ఒక్కసారి యాకోబు పత్రికలో చెప్తున్నాడు. చూడండి, మనం అందరూ ఇలా చెడిపోవడానికి కారణం ఏంటో యాకోబు పత్రికలో చెప్తున్నాడు ఒక చక్కని మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడదునో వాడు దేవునికి శత్రువగును. చూడండి ఏమని చెప్తున్నాడు. అసలు మనం ఇలా చెడిపోవడానికి కారణం ఏంటంటే మనం ఈ లోకాన్ని ఏం చేస్తామంట? స్నేహించాం. ఈ లోకంలో దేన్ని స్నేహించామంటే గనక ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం, ఈ మూడు కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? పాపంలోనికి, చెడుతనంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోయిన ప్రతి మనిషి కూడా దేవునికి ఏమయ్యాడంట? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదా? కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహము చేయకూడదునో వాడు దేవునికి
శత్రువు. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం అందరం కూడా ఏమైపోయామంటే గనక లోకాన్ని స్నేహించి, లోకంలో వ్యభిచరించి, లోకంలో దొంగతనాలు చేసి, లోకంలో త్రాగి, లోకంలో అనేకమైన మోసాలు చేసి, లోకంలో అనేకమైన పాపాలు చేసి మనం లోకాన్ని స్నేహించి దేవుడికి ఏమైపోయాం? శత్రువులు అయిపోయాం. ఇప్పుడు దేవుడికే శత్రువులు అయిపోతే మనం కాపాడేది ఎవరండి? దేవుడికే శత్రువులు అయిపోతే దేవుని ఉగ్రతకు మనం ఏమైపోవాలి? పాత్రలు అయిపోవాలి. అందుకే చూడండి, ఎక్కడైతే పాపం పెరిగిపోతుందో దేవుడు అక్కడ తుడిచేస్తున్నాడు ప్రకృతి విపత్తుల ద్వారా. అవునా? మొన్న వచ్చింది, మనకి ఏమొచ్చింది? కరోనా. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఎక్కడున్నాం? అందరూ ఇంట్లోనే గెల్లేసుకుని ఉన్నాం. పక్కన నాన్న తుమ్మితే మళ్ళీ వాదోలు మళ్ళీ సెలవు పెట్టుకుని వేరే గదిలోకి వెళ్ళిపోవడమే. అవునా? తుమ్మిన దగ్గర పెద్ద పెద్ద డాక్టర్లు మేము అయి చేసేస్తాం, మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది అన్నది. ఏం బోర్డు పెట్టేది అనుకున్నారు గేట్కి? మీకు దగ్గు అయినా, రొంపైనా, జ్వరమైనా ఇక్కడ చూడబడదంట. అది 2 సంవత్సరాలు ఏమైపోయింది? టెక్నాలజీ సంబంధించిన డాక్టర్లు తలుపులకి తాళాలు వేసుకుని హాస్పిటల్ మూసుకొని ఇళ్లలో కూర్చున్నారు. ఎందుకంటే లోకంలో పాపం పెరిగిపోతుంది, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు. లోకం చూడండి, ఎక్కడ చూసినా ఇప్పటికీ కూడా లోకంలో మనం చూడగలిగితే మనిషి గురించి, మనిషి దేవుని గురించి తెలుసుకునే అవకాశాలు లేవు. దేవుడు మనిషికి ఎంత తెలియచేద్దామన్నా వినే ఆసక్తి కూడా మనుషుల్లో లేదు. ఎందుకంటే మనిషికి దేవునికి మధ్య శత్రుత్వం అనేది వచ్చింది. ఈ మనిషి దేవునికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. దేని గురించి? లోకాన్ని స్నేహించి. అలా శత్రువులు అయిపోయిన మనల్ని, ఏ పాపమైతే మనల్ని బంధించిందో, ఏ పాపం చేతలైతే ఈ లోకం మరి విచ్చలవిడిగా బ్రతుకుతుందో, ఏ పాపానికి అమ్ముడిపోయి తమ జీవిత విలువను మర్చిపోయిందో, అలాంటి మనిషికి దేవుడి యొక్క విలువను తెలియచేసి, తన యొక్క జీవిత పరమార్థాన్ని తెలియచేసి, దేవుడికి మనుషులకి ఉన్న శత్రుత్వాన్ని ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు సమాధానపరిచారు. ఎలా సమాధానపరిచారు చెప్తున్నాడు. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా, లోకాన్ని స్నేహించి శత్రువులమై ఉండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చూడండి, ఇప్పుడు మనం రక్షింపబడాలి అంటే గనక ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ఆ విషయము, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన పట్టుకుని 2 నిమిషాలు ముగించేస్తానంటే, ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల. చూడండి, ఎవరితో మనకి సమాధానం వస్తుందంట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి సమాధానం వస్తుంది. ఎలాగొస్తుందంటే గనక ఆయన మరణము ద్వారా మనకి సమాధానం కలుగుతుంది. ఎందుకు ఆయన మరణం ద్వారా మనకి సమాధానం కలుగుతుంది? పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము ప్రతి మనిషిని కూడా బంధించింది. అలాంటి మరణం నుండి విడిపించడానికి ఆయన కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణము ద్వారా మనకి సమాధానాన్ని కలగజేశాడంట. ఎలాగా? పాపము చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా శిక్షను భరించాలా లేదా? మనం అందరూ కూడా మరణపు శిక్షను పొందాలి కదా. ఎందుకు? పాపం చేసాం, చెడిపోయాం, దేవునితో శత్రుత్వం తెచ్చుకున్నాం. మరి మన శిక్షను ఆయన భరించాడంట. ఆయన మరణం అయిపోయాడంటే మన కొరకు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన కొరకు బలైపోయాడంట. ఎందుకు బలైపోయాడంటే గనక మానవులందరూ చేసిన పాపానికి ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు బలైతేనే గాని ఈ లోకానికి ఏమి రాదు? దేవుని నుండి సమాధానము రాదు. దేవుని యొక్క లోకాన్ని ఈ మనిషి పొందుకోలేడు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను పొందుకోలేరు. అలాంటి స్థితిలో ఉన్న ఈ మానవ జీవితానికి ఇదిగో ఆయన కుమారుడు ద్వారా దేవుడు సమాధానాన్ని కలిగించాడు. ఎలా సమాధానం కలిగించాడంటే గనక మనము పడవలసిన శిక్ష, మనము భరించవలసిన శిక్షను ఆయన కుమారుడికి వేశాడండి. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి.
అదే రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. చూడండి, మనం చేసిన పాపానికంట దేవుడు ఎవరికి వేశాడు శిక్ష? ఆయన కుమారునికి. ఎందుకంటే గనక ఆయన మనల్ని రక్షించాలని, ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. అవునా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది ఎంత అంటే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన్నైనా చంపుకున్నాడు, గాని నిన్ను నన్ను ఆ మరణానికి అప్పగించడానికి ఆయనకి ఇష్టం లేదండి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే గనక ఆయన ఈ లోకానికి ఎలా పంపించాడంటే పాప పరిహారం నిమిత్తము. పాపము పరిహారం కోరుతుంది. ఏం కోరుతుందంటే గనక ఒక పరిశుద్ధుని నీతిమంతుని యొక్క మరణాన్ని కోరుతుంది. అవునా? పాపం ఏం కోరుతుందంటే గనక మనిషి పవిత్రుడైన రక్తాన్ని కోరుతుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది, అంటే పవిత్రులుగా చేస్తుంది. ఎలా చేస్తుందంటే గనక ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో ఏ పాపము చేయలేదండి. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతికాడు, మానవుల కొరకు ఎన్నో చేశాడు. మనుషుల యొక్క రోగాలు తొలగించాడు, మనుషులకి జ్ఞానాన్ని ప్రకటించాడు, మనుషులకి దేవుడికి ఉన్న సంబంధాన్ని తెలియజేశాడు. ఈ మనుషుల్ని ఆ దేవుడితో సమాధానపరిచి ఆ దేవుడున్న లోకానికి తీసుకెళ్లడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఏమైపోయాడు? బలైపోయాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే గనక పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, ఏ పాపమైతే ఈ శరీరం చేసిందో అదే శరీరంలోకి దేవుడి కుమారుడు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి ఏమయ్యాడంట? పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అంటే మన శిక్షను ఆయన శరీరం మీద వేశాడండి, మన మరణాన్ని ఆయన పొందుకున్నాడండి. మనకి జీవాన్ని ఇవ్వడానికి జీవాధిపతి ఏమైపోయాడంట? మరణానికి కాబట్టి ఆలోచన చేయగలిగితే గనక మనం దేవునితో సమాధాన పడాలంటే గనక ఇదిగో మన కొరకు శరీరధారిగా వచ్చిన ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు శిక్షను భరించి దేవునితో మనకి ఏం తీసుకొచ్చాడు? సమాధానము తీసుకొచ్చాడు. సమాధానం తీసుకొస్తే మనకేమొస్తుందని చూస్తున్నారా? మరణము నుండి తొలగిపోయి మనకి జీవము ప్రసాదిస్తున్నారు. చూడండి, ఈ చివరిగా మార్చుకు నేను ముగిస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయము ఆ సమాధానం ద్వారా మనకు వచ్చిన దేవుడి యొక్క ఉన్నతమైన జీవం ఏంటో మనకు తెలియజేస్తున్నారు. ఏలయనగా 10వ వచనం, ఏలయనగా సత్వంలో ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం అందరము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. చూడండి, ఆయన చనిపోయి మన కొరకు మరలా ఏమయ్యాడంట? జీవించుట చేత జీవించాడు. ఎలా జీవించాడంటే గనక మనం చేసిన పాపాలకి చనిపోయాడు, గాని మన కొరకు దేవుడు జీవింపజేస్తున్నా, లేకపోతే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవము ఎలా ఉంటుందో ఆయన తిరిగి లేచి చూపించాడు. అందుకే అక్కడ అన్నాడు, అక్కడ చివరిగా ఆ మాట మనం చదువుకొని ముగిస్తాం. 11వ వచనము, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. 11వ వచనం, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈ లోకములో మనం అందరం కూడా పాపము చేసి సమాధానం లేకుండా ఈ జీవితాలకి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏమనుగ్రహించాడంట? సమాధాన స్థితిని అనుగ్రహించాడు. సమాధాన స్థితి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇదిగో దేవుని యొక్క ఆత్మ మరలా నిత్య జీవానికి వెళ్తుంది. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణానికి అప్పగింపబడి 3వ దినాన లేచారో, ఆయన ఏ జీవాన్ని అయితే పొందుకున్నాడో అదే జీవాన్ని మనుషులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఇవ్వాలని ఆయన మనకి యొక్క సమాధాన స్థితిని అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమాధాన స్థితి, ఈ రక్షణ స్థితి ఈ రోజు మీ ప్రాంతంలో మీకు ప్రకటింపబడుతుందంటే గనక మీరందరూ కూడా పాపాన్ని విడిచి ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకుని ఆ నిత్యరాజ్యానికి వారసులు అవుతారని బైబిల్ అంటుంది. ఇదిగో అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మానవుడికి ఇచ్చిన జీవిత కాలంలో మానవుడు వ్యర్థంగా ఎంతో కాలాన్ని గడిపేస్తున్నాడు, కానీ వాడి జీవితంలో విలువైన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే గనక దేవుని గూర్చి విన్న వార్తల్లో, దేవుని గూర్చి చెప్తున్న ఈ మాటల్లో సత్యాన్ని గమనించి వాడి జీవితాన్ని మార్చగలిగితే వాడికి విలువైన రోజు
అదే వారి రక్షణ పొందే రోజు, అదే దేవునితో వారికి సమాధానం వచ్చే రోజు, అదే. ఇది ఈ రోజు ప్రపంచ మానవాళ్ళలో ఎవరికి తెలియదు గాని ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటారో వారందరికీ కూడా ఈ సమాధానం ఉంది. వారందరూ కూడా ఈ రక్షణ పొందుకొని ఇదిగో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడే గొప్ప మార్గాన్ని ఆయన మనకి ఈ రోజు మీ మధ్య తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను మీరందరూ కూడా మనం పాపం నుండి విడిపింపబడి ఆ పరలోకపు దేవుని చెంతకు మనం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సమాధానకర్త, ఆయనే నిత్యుడగు తండ్రి. మన యొక్క నిత్య జీవానికి ఆయనే మార్గము. కాబట్టి ఆయన చెంతకు చేరుకోవడానికి, ఆ తండ్రి చెంతకు మనం చేరుకోవడానికి ఆయన ఈ లోకంలో మార్గం అని ఎరిగి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టండి. ఆ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. మరో ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. ఈ మాట వింటతో ముగిస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట తెర మీద చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా పాటలో ఉన్న భావాన్ని గమనించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను.